కాకి లేనిదే కైవల్యం లేదు. ఈ విషయం ఏమిటో అందరం విని తెలుసుకుందాం. కాకి అరిస్తే చుట్టాలు రాకకు సూచకం అని అంటారు. ఎందుకు? కాకికి మనుషులకు మధ్య గల సంబంధం ఏమిటి? అసలు ఈ సామెత ఎలా వచ్చింది? చక్కటి వివరణ రామాయణ ఘట్టం నుండి. శ్లోకం: పక్షిచ శాఖ నిలయ ప్రవత్త సుస్వాగతం వాచ మదీర యానాహ. పక్షి కూత శుభవాక్యాన్ని వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే కాకి అరుస్తోంది. ఏ చుట్టాలు వస్తారో చూద్దాం అనే మాట లోకానికి వచ్చింది. దీనికి ఒక మహత్తరమైన పురాణ గాథతో సామెత వచ్చినది అని తెలుస్తోంది. రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి సప్త సముద్రాల అవతల లంకా నగరానికి సమీపంలో అశోకవనంలో ఒక మద్ది చెట్టు క్రింద ఆమెను వదిలిపెట్టి రాక్షసులను కాపలా ఉంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళతాడు. రాజ్యం కాని రాజ్యంలో, మనుషులు కాని మనుషుల మధ్య తన వారి జాడ అనేది తెలియని చోట రాక్షసుల నీడలో రాక్షసుల వికృత అలవాట్లను చూస్తూ సూటిపోటి మాటలతో, అప్పుడప్పుడు రావణాసురుడు వచ్చి పరస్త్రీ వ్యామోహ మాటలతో సీతమ్మ తల్లి ఆవేదనతో బాధపడుతూ మనసుని కలిచివేస్తున్న సమయంలో ఎక్కడి నుంచో ఎప్పుడూ కూడా ఆ పరిసర ప్రాంతంలో కనిపించని పక్షి ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్ది చెట్టు కొమ్మ మీద వాలి ఆమెను చూస్తూ పదే పదే అరవసాగింది. సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకి వైపు చూస్తూ, ఏ రాక్షస మాయతో ఇది ప్రమాద సూచకమా అని అనుకుంటున్న తరుణంలో కోతిపిల్ల రూపంలో ఉన్న హనుమ సీతమ్మ ముంగిటికి వచ్చి రెండు చేతులతో నమస్కరించి, నేను రామదూతని, మీ జాడ తెలుసుకురమ్మని సుగ్రీవ రామలక్ష్మణులు పంపగా 7 యోజనముల సముద్రమును దాటి లంకానగరమంతా గాలించుచు నారచీరలో ఉన్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లివే అని తన నిజస్వరూపాన్ని చూపి రాముడి ఇచ్చిన ఉంగరాన్ని చూపగా మహదానందంతో ఆ మహాతల్లి సంతోషం వ్యక్తపరుస్తున్న తరుణంలో ఆ కాకి అంతవరకు ఆ కొమ్మ మీదనే ఉండి కావు 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 అని అరుస్తూ సీతమ్మ ముంగిట వాలగా, నీ అరుపుతో నాకు శుభసూచకం జరిగింది. ఏ చెట్టు అయితే నాకు నివాస గృహంగా ఉన్నదో అటువంటి ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభసూచకమవుతుందని, నీ వంశం ఉన్నంత వరకు అది లోకానికి శుభదాయకము అని వరం ఇచ్చింది. ఈ సామెత అలా రామాయణ కాలం నుండి మన వరకు కూడా కాకి అరుపు శుభసూచకంగా భావిస్తున్నాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.